హలో మై డియర్ ఇన్వెస్టర్స్. ఈరోజు మీరు చూస్తున్న ప్రాజెక్ట్ ఏరో సిటీ అట్ భోగాపురం గుడిపవలస. ఈ ప్రాజెక్ట్ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ అండి. ఒకసారి మనం 2041 మాస్టర్ ప్లాన్ పరంగా ఈ లేఅవుట్ ఎక్కడ వస్తుంది, ఇక్కడ ఎందుకు ఇన్వెస్ట్ చేయాలన్నది ఒకసారి చెక్ చేసుకుందాం. ఈ ప్రాజెక్ట్ రెసిడెన్షియల్ అండ్ కమర్షియల్గా మనం యూస్ చేసుకోవచ్చు. వై? బికాస్ ఇదేంటంటే మనకు 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ కాబట్టి హైవే నుంచి బీచ్ కనెక్టివిటీ ఉన్న ఈ లేఅవుట్ని మనం 2 వేస్గా యూజ్ చేసుకోవచ్చు. ఒకసారి మ్యాప్లో మనం జూమ్ చేసి ఒకసారి చూద్దాం. $80 కనబడుతుంది కదండి, అది నేషనల్ హైవే. ఏదైతే ఇప్పుడు వైజాగ్ టు శ్రీకాకుళం వెళ్తామో ఆ నేషనల్ హైవే. 75 మీటర్స్ అని కనబడుతుంది కదా, అది హైవే మీద ఉన్న డమ్మీ బ్రిడ్జ్ ఏదైతే ఉందో అక్కడి నుంచి ఫామ్ అయిన టెర్మినల్ రోడ్. అది ఎక్స్క్లూజివ్ ఫర్ ఎయిర్పోర్ట్ ప్యాసింజర్స్. అది 75 మీటర్స్ రోడ్ అన్నది. సో ఈ 30 మీటర్స్ అని కనబడుతుంది కదా, అది ఎగ్జిస్టింగ్ ఎప్పుడు ఏదైతే రోడ్డు ఉందో బీచ్కి వెళ్ళడానికి ఆ రోడ్ అది. సో మన ప్రాజెక్ట్ కూడా ఆ 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్ ఇప్పుడు మనం చూస్తున్న ప్రాజెక్ట్. సర్వే నెంబర్ 20610 ఈ సర్వే నెంబర్స్ ఉన్నాయి కదా, సో అది. సో ఇలాంటి ప్రాజెక్ట్ మీకు కమింగ్ డేస్లో దొరకాలన్నా దొరకదండి. సో అంత డిమాండ్ ఉన్న ప్రాజెక్ట్ ఇది. సేమ్ అదే రూట్లో మనకు కొంచెం ముందుకెళ్తే ఒబ్రాయ్ హోటల్, తాజ్ హోటల్ ఇవన్నీ కూడా అదే రూట్లో మీకు కనబడతాయి ఫ్రంట్లోని బీచ్కి వెళ్తుండగా. ఎయిర్పోర్ట్ టెర్మినల్కి జస్ట్ మనం 1.3 కిలోమీటర్స్ డిస్టెన్స్లోనే మనకి లేఅవుట్ అన్నది ఉన్నది. టోటల్ 40 ఫీట్ రోడ్స్. మొత్తం మార్టిగేజ్ కూడా అంతా రిలీజ్ అయిపోయి రెడీ ఫర్ రిజిస్ట్రేషన్తో ఉంది. బ్యూటిఫుల్ పార్క్స్ ఉన్నాయి, ఎలక్ట్రిఫికేషన్, అలాగే అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ సిస్టమ్తో ఉన్నది లేఅవుట్ అంతా కూడాను. లేఅవుట్ సరౌండింగ్ అంతా కూడా మనకి రెసిడెన్షియల్గా డెవలప్ అయ్యింది. అదేవిధంగా ఇప్పుడు లేఅవుట్ పక్కనే మనకి కమర్షియల్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయండి, కన్స్ట్రక్షన్స్. మీరు ఒకసారి లైవ్లో విజిట్కి వచ్చి చూసినట్లయితే మీకు ఇంకా క్లియర్గా నేను ఎక్స్ప్లెయిన్ చేయగలను. ఇట్స్ ఎ బ్యూటిఫుల్ ప్రాజెక్ట్ అది. ఈ ప్లేస్లో ఉన్నవన్నీ కూడా 150 స్క్వేర్ యార్డ్స్ ప్లాట్స్. ఆల్మోస్ట్ సోల్డ్ అవుట్ అండి, జస్ట్ 1 or 2 ప్లాట్స్ ఉన్నాయి. ఈ పేపర్ కటింగ్ చూశారు కదా, ఆ పేపర్ కటింగ్లో మనకు చూపించింది ఏంటంటే ఆయన విజయనగరం కలెక్టర్ అంబేద్కర్ గారు 5000 acres ఐటీ పార్క్స్కి కేటాయిస్తున్నట్టు లేటెస్ట్ అప్డేట్ అది. సో ఆల్రెడీ ల్యాండ్స్ కూడా అలొకేట్ చేస్తున్నారు, ల్యాండ్ అక్విజిషన్స్ జరుగుతున్నాయి. సో భోగాపురంలో ది బెస్ట్గా ఇన్వెస్ట్ చేసుకోవాలంటే దిస్ ఈస్ ద బెస్ట్ టైం అండి. ఎందుకంటే ఇప్పుడు ఎయిర్పోర్ట్ అంతా కూడా రన్నింగ్లోకి వచ్చిన తర్వాత, ఐటీ పార్క్స్ రెడీ అవుతున్న టైంలోని, హోటల్స్ అన్నీ కూడా ఫామ్ అవుతున్న టైంలో, ఈ టైంలో మీరు ఇన్వెస్ట్ చేయడం వల్ల మీకు ఏంటంటే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. మీరు అన్నీ రెడీ అయిపోయి ఇన్వెస్ట్ చేసుకుంటాను అనుకుంటే మాత్రం అందనంత ప్రైజులు ఉంటాయి డెఫినెట్గాను. ఎందుకంటే ఇప్పటికే చాలా చేంజెస్ వచ్చాయి ప్రైజెస్లో. ఇలాంటి ప్రాజెక్ట్ ఏంటంటే మన 100 ఫీట్ రోడ్ ఫేసింగ్ ప్రాజెక్ట్. ట్రాన్స్పోర్టేషన్ మీకు ఎటువంటి ప్రాబ్లమ్స్ ఉండవు. అదేవిధంగా బీచ్ కనెక్టివిటీ రోడ్స్ ఇవన్నీ కూడా. సో అల్టిమేట్గా ఏంటంటే బెస్ట్ రిటర్న్స్ వస్తాయి. దాంతోపాటు ఏంటి మల్టీపర్పస్కి యూస్ చేసుకోవచ్చు ఇలాంటి లేఅవుట్స్ని. లేఅవుట్ స్టార్టింగ్ అంతా కూడా పెద్ద ప్లాట్స్ ఉన్నాయి, 500 స్క్వేర్ యార్డ్స్, 400 స్క్వేర్ యార్డ్స్ అలాగా. సో అన్నీ కూడా కమర్షియల్ పర్పస్గా యూస్ అవుతాయన్న ఉద్దేశంతోనే అవి దాన్ని డిజైన్ చేశారు. అది మనం చూస్తున్న ఆర్చ్ లేఅవుట్కి. అదేవిధంగా అక్కడ ఒక గేట్ ఉన్నది. అదేవిధంగా ఈ రోడ్లో స్ట్రైట్గా కూడా అక్కడ ఒక గేట్ ఉన్నది. ఇన్ బిట్వీన్ ఈ 2 గేట్స్ మధ్యలో కూడా మనకి
సెమీ కమర్షియల్ ప్లాట్స్ అయితే అవైలబుల్గా ఉన్నాయి. ఎక్స్టెంట్ వచ్చేసరి 500 స్క్వేర్ యార్డ్స్ అబవ్. సో విధంగా ఉన్నాయి. ఇదిగో ఈ ప్లేస్లో ఉన్నాయి మనకి. అదేవిధంగా బ్యాక్ సైడ్ కూడా మనకి ప్లాట్స్ అనేవి ఉన్నాయి 400+ స్క్వేర్ యార్డ్స్లో. మెయిన్ రోడ్ నుంచి విజిబిలిటీ చూసుకున్నట్లయితే మనకు చాలా క్లియర్గా లేఅవుట్ అంతా కూడా ఒకే లెవెల్గా కనబడుతుంది, రోడ్ అండ్ లేఅవుట్ కూడాను. ఇప్పుడు మీరు చూస్తుంది ఎయిర్పోర్ట్ టెర్మినల్, ఎయిర్పోర్ట్ కాంపౌండ్ వాల్, అది టెర్మినల్ దగ్గర 250 ఫీట్ రోడ్ ఉంది, ఏదైతే మీరు మాస్టర్ ప్లాన్లో చూసారో. అదేవిధంగా దానికి ప్యారలల్గా ఈ 100 ఫీట్ రోడ్ హైవే నుంచి వస్తుంది మనకి. గమ్ సిటీ పక్క నుంచి ఉన్న హైవే, అక్కడి నుంచి మనకి కంచేరు బీచ్కి వెళ్ళే రూట్ ఇది. ఇది మాస్టర్ ప్లాన్లో 30 మీటర్స్ రోడ్, అంటే 100 ఫీట్ రోడ్. ఆ 250 మీటర్స్ రోడ్కి ఎక్కడా కూడా కటింగ్స్ ఎక్కిన కమర్షియల్గా లేవండి. మనకు కమర్షియల్గా ఎవరైనా బిజినెస్ పెట్టుకోవాలన్నా, ఏం చేయాలన్నా, రెసిడెన్షియల్గా డెవలప్ అవ్వాలన్నా ఈ 100 ఫీట్ రోడ్ మాత్రమే బాగా డెవలప్ అవ్వబోతుంది కమింగ్ డేస్లో. సో అందుకే వెరీ ఇంపార్టెంట్ రోడ్ ఇది. ఫర్ సైట్ విజిట్ ప్లీజ్ కాంటాక్ట్ మీ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ ఫర్ మోర్ డీటెయిల్స్. థ్యాంక్ యూ సో మచ్ అండి.